నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. బడ్జెట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు తెస్తాం. మంత్రివర్గ విస్తరణపై రాహుల్ గాంధీతో చర్చించలేదన్న సీఎం. ప్రధానిని కించపరిచేలా మాట్లాడలేదన్న సీఎం రేవంత్ రెడ్డి. మోదీ పుట్టుకతో బీసీ కాదని మాత్రమే అన్నట్లు స్పష్టీకరణ. కాంగ్రెస్ పాలనలోనే మోదీ కులాన్ని బీసీలో చేర్చారన్న కిషన్ రెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇదే అంశంపై రెఫరెండంకు వెళ్దామని సంజయ్ సవాల్. ఎస్ఎల్బీసీ డిండి పాలమూరు రంగారెడ్డి పనుల్లో వేగం పెంచండి. నీటిపారుదల రంగం పారదర్శకంగా ఉండాలన్న మంత్రి ఉత్తమ్. రంగారెడ్డి జిల్లా కాటేదాన్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత. ఫుట్పాత్లపై ఆక్రమణలను తొలగించిన అధికారులు. మణిపూర్లో రాష్ట్రపతి పాలనను నిరసిస్తూ మహిళల ర్యాలీ. శాంతిని పునరుద్ధరించాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన. అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపుతున్న ట్రంప్ సర్కార్. రెండో విడతలో 119 మందితో భారత్కు రానున్న విమానం. బడ్జెట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు తెస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. వర్గీకరణపై వ్యక్తమైన అభ్యంతరాలను ఏకసభ్య కమిషన్ పరిశీలిస్తోందని ఢిల్లీలో వెల్లడించారు. కులగణనకు కూడా చట్టబద్ధత కల్పిస్తామన్న రేవంత్ రెడ్డి ఇందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. కులగణన విషయంలో విపక్షాల విమర్శలను కొట్టిపారేసిన సీఎం కమిషన్ లేదా కమిటీని ఏర్పాటు చేసి వారు ఇచ్చే నివేదికను చట్ట రూపంలోకి తీసుకొస్తామని తెలిపారు. ఒకరోజు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. తెలంగాణలో చేపట్టిన కులగణన, ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను వివరించిన సీఎం ఈ అంశాలపై నిర్వహించే బహిరంగ సభల్లో ఒకదానికి హాజరు కావాలని రాహుల్ గాంధీని ఆహ్వానించినట్లు తర్వాత మీడియా ఇష్టాగోష్ఠిలో వెల్లడించారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ అధ్యయనం చేస్తుందన్న సీఎం కమిషన్ నివేదికను యథాతథంగా అమలు చేస్తామని చెప్పారు. ఎస్సీ కులాల నుంచి వచ్చిన అభ్యంతరాలపై అధ్యాయానికి కమిషన్ గడువు పెంచామన్నారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు తెస్తామని ప్రకటించారు. కులగణన అమలుకు కమిటీ లేదా కమిషన్ ఏర్పాటు చేస్తామన్న రేవంత్ రెడ్డి వారు ఇచ్చే నివేదికను చట్టరూపంలోకి తెస్తామన్నారు. ఇందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఇప్పటివరకు దేశంలో ఏ రాష్ట్రమూ కులగణన చెయ్యలేదని చెప్పిన సీఎం తెలంగాణ కులగణన దేశానికి రోడ్ మ్యాప్ గా అభివర్ణించారు. కులగణన, ఎస్సీ వర్గీకరణలో రాజకీయ జోక్యం లేదని స్పష్టం చేశారు. ఇదే సమయంలో ప్రధాని మోదీపై తన వ్యాఖ్యల పట్ల బీజేపీ నేతల విమర్శలను రేవంత్ రెడ్డి కొట్టిపారేశారు. ప్రధాని మోదీని కించపరిచేలా ఎలాంటి వ్యాఖ్యలు చెయ్యలేదని, పుట్టుకతో బీసీ కాదని మాత్రమే అన్నట్లు వివరించారు. మోదీ పుట్టుకతో బీసీ కాదు కాబట్టే బీసీల పట్ల చిత్తశుద్ధి లేదని అన్నానన్న రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలను కిషన్ రెడ్డి, బండి సంజయ్ వక్రీకరించారని మండిపడ్డారు. మోదీకి చిత్తశుద్ధి ఉంటే జనగణనలో కులగణన కూడా చెయ్యాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కులగణన అంశంలో విమర్శలు వస్తున్న నేపథ్యంలో మార్చి 1 వరకు అవకాశమిచ్చినట్లు చెప్పారు. కులగణనకు చట్టబద్ధత విషయంలో కాంగ్రెస్ చిత్తశుద్ధితో ఉందన్న రేవంత్ రెడ్డి అందుకు బీజేపీ సిద్ధంగా ఉందా అని ప్రశ్నించారు. మంత్రివర్గ విస్తరణపై రాహుల్ గాంధీతో చర్చించలేదని వెల్లడించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కోర్టు ఉత్తర్వుల ప్రకారం నడుచుకుంటామని పేర్కొన్నారు. ఈ విషయంలో కేటీఆర్ వైఖరిని తప్పుపట్టిన రేవంత్ రెడ్డి కోర్టులు చేసే పనిని ఆయనే చెయ్యాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఉప ఎన్నికలు వస్తాయో రావో కూడా కేటీఆరే చెప్పేస్తున్నారని వ్యాఖ్యానించారు. గతంలో సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏ పార్టీ బీ ఫామ్ల మీద గెలిచారో చెప్పాలన్న ఆయన ఎవరి మంత్రివర్గంలో పనిచేశారో కూడా వివరించాలన్నారు. రాహుల్ గాంధీ చెప్పిన పనిని తూచా తప్పకుండా అమలు చేస్తున్నానన్న రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాల్సిన బాధ్యత తనపైనే ఉందన్నారు. రైతు బంధును ప్రతి ఎకరాకు ఇస్తామన్న సీఎం దశలవారీగా అందరికీ ఇస్తామని తెలిపారు. రియల్ ఎస్టేట్ వెంచర్లు, భూములు బదలాయించినా రోడ్ల కిందకు పోయిన వాటికి ఇవ్వబోమని పునరుద్ఘాటించారు. వాటిపై అధికారులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారన్న సీఎం తర్వాత రైతు బంధును ఇచ్చి తీరుతామని పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ కులంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహా బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు. గుజరాత్లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోనే మోదీ కులాన్ని బీసీలు చేర్చారని కిషన్ రెడ్డి తేల్చెప్పారు. రాహుల్ గాంధీ కులం, మతం, ప్రధాని కులం అంశాల మీద ఎమ్మెల్సీ ఎన్నికలకు రెఫరెండంగా వెళ్దామని బండి సంజయ్ సవాల్ విసిరారు. 10% ముస్లింలను బీసీలలో చేర్చి కేంద్రానికి పంపితే ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించమని బండి సంజయ్ కుండబద్దలు కొట్టారు. పెద్ద నేతలపై విమర్శలు చేస్తే గుర్తింపు వస్తుందని, రాహుల్ గాంధీ నడిచిన బాటలోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నారంటూ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే నరేంద్ర మోడీ గారికి సంబంధించినటువంటి ఏదైతే సామాజిక వర్గం ఉందో ఆ సామాజిక వర్గాన్ని బీసీలో చేర్చారు. ఒక్క గుజరాత్ లో చేర్చలే, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వం తర్వాత చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. గౌడ్స్ క్యాస్ట్ కావచ్చు, మున్నూరు కాపు కావచ్చు, ఇవన్నీ కూడా 1970 తర్వాతనే కదా. వీళ్ళందరూ కూడా కన్వర్టెడ్ బీసీ అంటాడా? వీళ్ళందరూ కూడా బీసీలు కాదంటాడా రేవంత్ రెడ్డి? ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా మాట్లాడతాడా? అంతకుముందు చాలా కులాలు బీసీలో లేవు. కాబట్టి ఏదైనా మాట్లాడితే వాస్తవాల ఆధారంగా మాట్లాడాలి. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చేంత వరకు కూడా మండల్ కమిషన్ నివేదిక అమలు చేయలేదు. సోనియా గాంధీ తొక్కిపెట్టింది. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేసింది. బీసీ కమిషన్ రాజ్యాంగబద్ధమైన హోదా ఇవ్వలే, నరేంద్ర మోడీ గారు వచ్చినాక ఇచ్చింది. అందరికీ బతుకున్నప్పుడే భారతరత్న అవార్డు ఇచ్చుకున్నారు కాంగ్రెస్ పార్టీ. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు భారతరత్న ఇచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి. మీ ఆది నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏ కులానికి సంబంధించిన వ్యక్తి, ఏ మతానికి సంబంధించిన వ్యక్తి, ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి, ఆయన బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, ఫార్వర్డ్ క్యాస్టా? స్పష్టం చేయండి మీరు. రాహుల్ గాంధీ గారి తాత ఫిరోజ్ ఖాన్ గాంధీ, వాళ్ళ అమ్మ సోనియా గాంధీ క్రైస్తవురాలు, దాంతోపాటు ఇటలీ దేశస్తురాలు. మరి రాహుల్ గాంధీ మీద చర్చ జరగాలి. 3 ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇదే రెఫరెండంగా రేవంత్ రెడ్డి గారు సిద్ధమా ఎన్నికల్లో పోటీ చేయడానికి? ఈ 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇదే వాదం మీద రాహుల్ గాంధీ కులం, మతం, వర్గం, జాతి, దేశం, మోడీ గారు బీసీయా కాదా? దీని మీదనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోయి మీకు ఇదే రెఫరెండమా చెప్పండి మీరు. అరే సంవత్సరానికి గాలిగోలేసి 6 గ్యారెంటీల మీద మీరు మాట్లాడకుండా మీరు బీఆర్ఎస్ ఒక్కటే, వాళ్ళు 6 గ్యారెంటీ గురించి మాట్లాడారు. మీరు 6 గ్యారెంటీల ఊసేస్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందడానికి, ప్రజల దృష్టి మళ్లించడానికి ఏడవైనా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంగా సందర్భంగా చర్చ అదే 6 గ్యారెంటీలు. ఆనాడు రాహుల్ గాంధీ ఇదే విధంగా వ్యాఖ్యానించారు. మోదీ గారు ముఖ్యమంత్రి అయింది 2001లో. 1994 గుజరాత్ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, కబీల్దాస్ మెహతా ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఆయన హయాంలోనే ఈయన తేలి సమాజం ఏతుందో బీసీ జాబితాలో చేర్చిన విధంగా ఈయన ముఖ్యమంత్రి కాకముందే 1999లోనే సెంట్రల్ ఓబీసీ లిస్ట్ లో చేరిన విషయాన్ని కనీసం అవగాహన లేకుండా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆ రకంగా కులాల గురించి మాట్లాడడం అంటే, మీరు ఈ కులగణనలో వైఫల్యం చెందారు కాబట్టి ప్రజల దృష్టి మళ్లించడానికి కులాల మధ్య తగాదు పెట్టే ఏదైతే ప్రయత్నాలు చేశారో, మీ వైఫల్యాలను ప్రజల దృష్టి మళ్లించడానికి అవన్నీ కూడా అభాస్పాలైంది. మన ఈ కులగణన ప్రజల దృష్టి మళ్లించడానికి ఈ అంశానికి తెర మీద తీసుకొచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి మాట తీరు సరిగ్గా లేదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని వాలీబాల్ పోటీలను నిర్వహించారు. పోటీలకు జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి రేవంత్ కు అన్ని మార్గాలు మూసుకుపోయాయని, సొంత పార్టీ నేతలే తిరగబడుతున్నారన్నారు. ప్రజల్లో పార్టీపై వ్యతిరేకత మొదలైందని, రాష్ట్రంలో పార్టీ కనుమరుగయ్యే రోజులు దగ్గరకు వచ్చాయని ఎద్దేవా చేశారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఇవాళ ఈ అధికారం ఉందని విర్రవీగితే ఇది ఎప్పటికీ నీది అని అనుకుంటే బొక్కబొరల పడతావు. బహుశా తొందరలోనే నీ పని అయిపోయే పరిస్థితి వస్తున్నట్టుంది. పార్టీలో నీకు వస్తున్న తిరుగుబాటుకు, పైనుంచి లేని ఆదరణకు ఇవన్నీ సాక్ష్యాలుగా కనబడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఫ్యూచర్ సిటీని కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దుతామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన గ్రీన్ తెలంగాణ సమ్మిట్లో భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచేలా వాహనదారులకు ప్రత్యేక మినహాయింపులు ఇస్తున్నామని భట్టి విక్రమార్క వివరించారు. మూసీ సుందరీకరణ పూర్తి చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ఢిల్లీ నగరంలో చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఎదుర్కొంటున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. అక్కడ నుంచి చాలామంది ఒక పర్టికులర్ సీజన్ రాగానే ఆ నగరం నుంచి బయటకు వచ్చి జీవిస్తే తప్ప, ఉంటే తప్ప వాళ్ళు ఉండలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అటువంటి పరిస్థితి భవిష్యత్తులో హైదరాబాద్ నగరానికి రాకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో కూడా ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కేబినెట్
ఇప్పటికే కొన్ని విధానపరమైన నిర్ణయాలు కూడా తీసుకున్నాం. దాంట్లో నగరంలో ఉన్నటువంటి చాలా వెహికల్స్ని బ్యాటరీ వెహికల్స్గా కన్వర్ట్ చేయాలని దానికి కావలసినటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు సపోర్ట్ సిస్టమ్ కూడా చేయాలని చెప్పి కొన్ని నిర్ణయాలు చేశాం. అందులో భాగంగా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా ఈ బ్యాటరీ వెహికల్స్కి మేము ఎగ్జంప్షన్ ఇచ్చాం. సో ఇది మా కమిట్మెంట్కి నిదర్శనం. మాకు రెవెన్యూ తగ్గుతున్నప్పటికి కూడా రెవెన్యూ తగ్గటం కంటే కూడా ఈ నగరంలో జీవిస్తున్న ప్రజల ఆరోగ్యం చాలా ముఖ్యమనేది మేము దృష్టి సారించి దీనిపైన విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నాం. భవిష్యత్తులో కూడా హైదరాబాద్ నగరంలో తిరుగుతున్నటువంటి బస్సులు, ఈ డీజిల్ బస్సులు అన్నింటినీ కూడా ఇక్కడ నుంచి ఫేజ్డ్ మేనర్గా ట్రాన్స్ఫార్మ్ చేసి బ్యాటరీ బేస్డ్ బస్సులుగా తీసుకొని రావాలనేటువంటి ఆలోచన కూడా ఉన్నాం. పాలమూరు, రంగారెడ్డి, ఎస్ఎల్బీసీ డిండి ఎత్తిపోతల పథకాలను వేగంగా పూర్తి చేసేందుకు నిర్దిష్ట గడువు విధించాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. నిర్దేశిత పనుల్లో అలసత్వం, నిర్లక్ష్యం చూపిస్తే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ప్రాజెక్టుల పురోగతితో పాటు వివిధ అంశాలపై నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, ఇంజనీర్లతో హైదరాబాద్ జలసౌధలో సమీక్ష నిర్వహించారు. ఎస్ఎల్బీసీ డిండి, పాలమూరు, రంగారెడ్డి, దేవాదుల, ఇతర ఎత్తిపోతల పథకాల పురోగతిని అధికారులు మంత్రికి వివరించారు. ఎస్ఎల్బీసీ పనులు చేస్తున్న సంస్థ ప్రతినిధి తీరుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. పనిలో జాప్యం అవుతున్నప్పటికీ సరిగ్గా స్పందించిన ఇంజనీర్లపైన మంత్రి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. పెండింగ్ ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయడం ద్వారా అదనంగా 30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ఉన్నట్లు మంత్రి తెలిపారు. రైతులు నీటిని సమర్థంగా వినియోగించేందుకు డ్రిప్, స్ప్రింక్లర్ల లాంటి మైక్రో ఇరిగేషన్ విధానాలను విస్తృతంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఉత్తమ్ పేర్కొన్నారు. ఈ నెల 18, 19 తేదీల్లో రాజస్థాన్లో జరగనున్న నీటిపారుదల శాఖ మంత్రుల సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలపై సమగ్ర నివేదిక రూపొందించాలని ఆదేశించారు. కస్టోడియన్ ప్రాపర్టీ ఆఫ్ ఇండియా సంరక్షణలో ఉన్న శత్రు ఆస్తుల లెక్కను మార్చి నెలాఖరులోపు తేల్చాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆదేశించారు. ఈ మేరకు రికార్డుల పరిశీలన, గ్రౌండ్ సర్వే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ బేగంపేటలోని హోటల్ టూరిజం ప్లాజాలో హైదరాబాద్, రంగారెడ్డి, కొత్తగూడెం, వికారాబాద్ జిల్లాలో ఉన్న 8 ప్రాపర్టీస్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ సమీక్షించారు. తొలుత రంగారెడ్డి జిల్లాలోని 8 ప్రాపర్టీస్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. కొత్వాల్గూడ, మియాపూర్ పరిధిలో ఉన్న వందలాది ఎకరాల వివరాలను కలెక్టర్ నారాయణ రెడ్డి సర్వే నంబర్ల వారీగా తెలియజేశారు. కొన్ని స్థలాలు అన్యాక్రాంతమయ్యాయని, మరికొన్ని చోట్ల రైతులు ఆక్రమించుకున్నారని తెలిపారు. ఏళ్ల తరబడి పొజిషన్లో ఉన్న రైతులకు అన్యాయం జరగకుండా, అదే సమయంలో ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏడాదిలోనే తీవ్ర వ్యతిరేకత వచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. నల్గొండలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అమలు చేసే స్తోమత లేకుండా 6 గ్యారంటీలపై ఎందుకు హామీ ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డిని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. 3 ఎమ్మెల్సీ స్థానాలు బీజేపీ అభ్యర్థులు గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ప్రకటనలు చేస్తున్నారు, పెద్ద పెద్ద ప్రకటనలు, కానీ చిన్న చిన్న పనులు కూడా ముందుకు సాగడం లేదు. రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ కానీ, రైతులకు ఇస్తానన్నటువంటి 15,000 రూపాయలు కానీ, రైతు కూలీలకు ఇవ్వాల్సినటువంటి 10,000 రూపాయలు కానీ, కౌలు రైతులకు ఇవ్వాల్సినటువంటి ఆర్థిక సహాయం కానీ పూర్తిగా మొండి చేయి చూపుతా ఉన్నది. జీవో 317 పైన 50,000 మంది ఉపాధ్యాయులు కాంప్లైంట్ చేయడం జరిగింది. ఏ ఒక్కటి కూడా ఈ రోజు వరకు పరిష్కారం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఎన్నికల్లో ఉపాధ్యాయులు కానీ, విద్యారంగానికి సంబంధించినటువంటి అన్ని వర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా స్పందిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట నిలబెట్టుకుని బీజేపీని నమ్మవద్దని పట్టభద్రులకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ సారథ్యంలో రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల పంపిణీ నిరంతరం కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త బాధ్యతగా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించేలా కృషి చేయాలన్నారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఏమైనా అడుగుంది. రైతులకు పెన్షన్ ఇస్తా అన్నాడు. రైతులకు 3 ఉచితాల లాంటి పట్టాలు తెచ్చినాడు. ఇవాళ నిరుద్యోగులకు సంబంధించిన జీవితాలతో ఆడుకునే విధంగా ఎక్కడ కూడా ఎంతసేపు వ్యాపారస్తులకు ఆదాన్ని అంబానీ తప్ప ఇంకొక మాట మాట్లాడింది ఈ ప్రభుత్వానికి. నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా, ఇది నరేందర్ రెడ్డి గారి ఎలక్షన్, ఇంకో ఎలక్షన్ కాదు. ఇది మీ ఎలక్షన్, మన ఎలక్షన్.
తాజాంశాన్ని చూస్తున్నాం. 50,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ గచ్చిబౌలి విద్యుత్ శాఖ ఏడీ సతీష్ రెడ్డి పేరిట భారీగా ఆస్తులు గుర్తించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఏడీ సతీష్ రెడ్డి ఆస్తులను భారీగా ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. నిన్న ఏసీబీ అధికారులకు లంచం తీసుకుంటూ కూడా దొరకడంతో కూడా నిన్నటి నుంచి అతని ఇంట్లతో పాటు అతని కార్యాలయంలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు ఉదయం వరకు కూడా అతని ఇంట్లో సోదాల అనంతరం కూడా అతన్ని ఈ రోజు ఏసీబీ అధికారులు రిమాండ్కు తరలించడం జరిగింది. కానీ ఆ సోదాలకు సంబంధించి కూడా భారీగా ఆస్తులు ఇతను కూడబెట్టారని చెప్పి కూడా ఏసీబీ అధికారులు కూడా గుర్తించడం తెలిసింది. ఇటు హైదరాబాద్, తర్వాత శంకర్పల్లి, కరీంనగర్కి సంబంధించి కూడా ప్రాంతాల్లో కూడా 22 ఎకరాలకు పైగా కూడా అతను ఎకరాలకు సంబంధించిన వ్యవసాయ భూమితో పాటు ఓపెన్ ప్లాట్కి సంబంధించిన ఫ్లాట్లు, తర్వాత విల్లాలు, తర్వాత ఇతర భవనాలు కూడా ఉన్నట్లు కూడా అధికారులు అయితే గుర్తించడం జరిగింది. దీంతో పాటు బంగారం కానీ, తర్వాత మరి వ్యవసాయ భూమికి సంబంధించితో పాటు ఓపెన్ ప్లాట్లు, తర్వాత హైదరాబాద్లో ఒక విల్లా, తర్వాత ఒక ప్రముఖ గ్రేటెడ్ కమ్యూనిటీకి సంబంధించి కూడా ఒక ఫ్లాట్ ఉన్నట్టు కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. కానీ వీటి యొక్క మార్కెట్ విలువ దాదాపు కోట్లలో ఉంటుందని చెప్పి కూడా ఏసీబీ అధికారులు అయితే ప్రస్తుతం అయితే గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఈ రోజు అతన్ని రిమాండ్కు తరలించిన తర్వాత అతన్ని మరొకసారి కస్టడీ తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే భారీగా ఆస్తులు కూడబెట్టినప్పటికీ 100 కోట్లకు పైగా కూడా ఇతను ఉండవచ్చు అని చెప్పి కూడా అధికారులు అయితే ఇప్పటికే అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. అతను స్వాధీనం చేసుకున్న స్థిరాస్తులు కానీ, తర్వాత వాటిని భవనాలకు సంబంధించిన పత్రాలను కూడా పూర్తి స్థాయిలో పరిశీలించే అవకాశాలు కనబడుతున్నాయి. మరొకసారి అతని కస్టడీ తీసుకుంటే ఇంకా అంటే అతనికి సంబంధించిన ఆస్తులకు సంబంధించి కూడా ఎక్కడెక్కడ ఉన్నాయని దాని మీద కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించే అవకాశం తెలిసింది. ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడైతే గచ్చిబౌలిలో ఏడీగా పనిచేస్తున్న సతీష్ రెడ్డికి సంబంధించి కూడా ప్రస్తుతం అతను కొన్ని రోజుల కిందనే అతను ఇక్కడికి వచ్చినట్లయితే అధికారులు అయితే గుర్తించడం జరిగింది. మొత్తం ఆయన సర్వీస్కి సంబంధించి కూడా 13 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కూడా ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఉందని చెప్పి కూడా అధికారులు అయితే గుర్తించడం జరిగింది. కానీ ఇతనికి సంబంధించి కూడా అంటే ఎక్కడెక్కడ పనిచేశాడు అనే దాని మీద కూడా అధికారులు ఇప్పటికే వివరాలు సేకరించడం జరిగింది. దీనికంటే ముందు చెర్లపల్లిలో అతను ఉద్యోగం చేసినట్లు కూడా అధికారులు అయితే గుర్తించడం జరిగింది. కానీ ఇతను కోట్ల రూపాయలకు సంబంధించి కోట్లలో ఇతను అక్రమ ఆస్తులను కూడబెట్టారని చెప్పి కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. కాబట్టి అతని మరొకసారి కస్టడీ తీసుకొని కస్టడీలో మరికొన్ని విషయాలు రాబట్టాల్సింది ఉందంటే అతని బ్యాంకు ఖాతాలు కానీ, తర్వాత అతని బ్యాంకు వివరాలతో పాటు బంగారు సంబంధించి కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి వాటిని ఎక్కడెక్కడ దాచిపెట్టారన్న దాని మీద కూడా ఒక స్పష్టమైన వివరాలు అయితే ఏసీబీ అధికారులు అయితే రాబట్టే అవకాశం ఉంది. చూడాలి కస్టడీకి సంబంధించి మరి కేవలం ఇతరు బహిరంగ మార్కెట్లో కోట్ల వరకు పడినప్పటికీ కస్టడీ తీసుకున్న తర్వాత మరిన్ని వాటికి సంబంధించి స్వాధీనం చేసుకున్న తర్వాత వాటి యొక్క విలువ ఇంకా పెరగవచ్చు అని చెప్పి కూడా అధికారులు అయితే భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో. ధన్యవాదాలు రమేష్. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రాజేంద్రనగర్లో ఫుట్పాత్లపై అక్రమంగా వెలిసిన కట్టడాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. కాటేదాన్ ఓల్డ్ కర్నూలు రహదారిపై ఫుట్పాత్లను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను భారీ బందోబస్తు మధ్య కూల్చివేశారు. కూల్చివేతలను అడ్డుకునేందుకు ఎత్తించిన కబ్జాదారులకు మున్సిపల్ అధికారులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు వారిని చెదరగొట్టి యథావిధిగా కూల్చివేతలను కొనసాగించారు. నిజామాబాద్ జిల్లాలో తన పర్సు పోయిందని మహిళ ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్లగా సీఐ చితకబాదిన ఘటనపై ఎమ్మెల్సీ కవిత ఎక్స్లో స్పందించారు. ఇదేనా ప్రజాపాలన అంటూ సర్కార్ను ప్రశ్నించారు. ఓ ఆడబిడ్డ కష్టం చెప్పుకోవడానికి వస్తే కుటుంబ పెద్దగా సమస్యను పరిష్కరించాల్సిన పోలీసు అధికారి మానవత్వం మరిచి మహిళపై లాఠీతో దాడి చేయడం అమానుషమని అన్నారు. భాగ్యపై దాడి చేసిన సీఐపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు బాధిత మహిళకు సత్వర న్యాయం చేయాలని ఆమె డీజీపీని డిమాండ్ చేశారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాకు పూర్తిస్థాయి పోలీస్ కమిషన్ను నియమించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. అకారణంగా సీఐ తనను చితకబాదాడని బాధితురాలు కన్నీటి పర్యంతమైంది. ఎందుకెళ్ళి ఆయన పెద్దసారి వచ్చిండు, ఆయన వచ్చేది కూడా నేను చూసుకోలేదు. అయితే ఇక వచ్చి పటాపట ఇక వేసిండు. ఇట్లా మస్తు అవస్థ అంటే అవస్థ నిన్న నడవ రాకుండా మా ఆయన ముంగట ఇక నేను చెప్పిన ఏడ్చినైతే నాకు కూసుండొస్తలేదు, లేవస్తలేదు, పానం చంపుతలేదు, ఏం చంపుతలేదు. ఏమైందని అంటే ఇక చూపించిన దెబ్బలు మన భర్తకు చూపించిన.
మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ రాజీనామా, రాష్ట్రపతి పాలనను నిరసిస్తూ ఇంఫాల్లో మహిళలు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. అనంతరం దీక్షా శిబిరంలో కూర్చున్న నిరసనకారులు మణిపూర్లో శాంతిని పునరుద్ధరించాలని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. మణిపూర్ సమగ్రతను కాపాడటానికి ఎమ్మెల్యేలందరూ ఏకమై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బీరేన్ సింగ్ రాజీనామాతో రాజకీయ అనిశ్చితి నెలకొన్న వేళ ఈ నెల 13న రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్ర హోంశాఖ గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2023 మేలో మైతేయి కుకీ వర్గాల మధ్య మొదలైన వైరం ఇప్పటికీ కొనసాగుతోంది. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో ఇప్పటి వరకు 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. అమెరికాలోని భారత అక్రమ వలసదారులకు సంబంధించి 119 మందితో కూడిన రెండో విమానం ఇవాళ అమృత్సర్కు రానుంది. రాత్రి 10 గంటల సమయంలో విమానం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ కానుందని అధికారులు తెలిపారు. అక్రమ వలసదారులలో 67 మంది పంజాబ్కు చెందినవారు కాగా 33 మంది హర్యానాకు చెందినవారని చెప్పారు. మరో 8 మంది గుజరాత్ వారని, 3 ఉత్తరప్రదేశ్, 2 చొప్పున గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్లకు చెందినవారని పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్ నుంచి ఒక్కొక్కరు ఉన్నట్టు అధికారులు తెలిపారు. అక్రమ వలసదారులకు చెందిన 3వ విమానం ఆదివారం భారత్కు రానుందని తెలుస్తోంది. 104 మంది అక్రమ వలసదారులతో కూడిన అమెరికా విమానం ఈ నెల 5న అమృత్సర్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. క్యాన్సర్ బాధితులు మనోధైర్యంతో ఉంటే ఖచ్చితంగా కోలుకుంటారని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ అన్నారు. అంతర్జాతీయ చైల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా జూబ్లీహిల్స్లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో పీడియాట్రిక్ ఆంకాలజీ యూనిట్ను ఆయన ప్రారంభించారు. బాలలు క్యాన్సర్ బారిన పడటం దురదృష్టకరమన్న బాలకృష్ణ వారిని రక్షించడం కోసం విరాళాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. రోగుల సంఖ్య పెరగడంతో ఆసుపత్రిని మరింత విస్తరిస్తామని వెల్లడించారు. మరో 8 నెలల్లో ఆంధ్రప్రదేశ్లోని తుళ్లూరులో కొత్త ఆసుపత్రిని ప్రారంభించబోతున్నట్లు బాలకృష్ణ ప్రకటించారు.